వృత్తి లాయర్ కానీ వృత్తిని అవమానపరిచేలా తన భార్యను విధిపాలు చేశాడు ఆ ప్రబుద్ధుడు. ఇలాంటి వారు న్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు. అన్నీ తెలిసిన లాయరే రెండో పెళ్లికి తెరలేపాడు. వివరాల్లోనికి వెళ్తే లాయర్ అమరీందర్ సిద్దిపేటకు చెందిన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని మొదటి భార్య ఇద్దరు పిల్లలకు అన్యాయం చేశాడు. మొదటి భార్య చనిపోయిందని నమ్మించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు వారసుడు కోసం 4 సార్లు అబార్షన్ చేయించాడు. ఎల్బీ నగర్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జైపూరి కాలనీకి చెందిన అమ్మాయి పల్లవి వీరి చేతిలో అష్టకష్టాలు పడుతూ దాదాపుగా 6 సంవత్సరాల కాలం నుంచి తన జీవితం నిత్యం నరకంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పల్లవికి జస్మితా రాయ్, అన్షితా రాయ్ ఇద్దరు కుమార్తెలను తీసుకుని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పెళ్లి చేసుకున్నాడు దొంగతనం తెలియకుండా లాయర్ అంటాడు, జడ్జి అంటాడు, నాకు ఇది అంటాడు, నాకు అది అంటాడు, ఎన్నో మోసం చేస్తాడు. బియ్యం లేవు, ఏం లేవు, ఫుడ్ లేదు, ఏం లేదు. 4 నెలలు సంవత్సరం వెళ్ళిన ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ వారసుడు కావాలి, కొడుకు కావాలి, వారసుడు కావాలి, కొడుకు కావాలి, ఇంత ఆస్తి ఉన్నది, నాకు వారసుడు కావాలి అని విడాకులు పెళ్లి నేను లేకుండా చచ్చిపోయినా చెప్పి అప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. నేను ఒక మాట ఒక మాట వాళ్ళకి ఏం లేదు ఏం కావాలని ఏముంటుంది రాసింది ఏం